గురువు గారు, ప్రేమకి పెళ్లికి తేడా ఏమిటి? గులాబీ తోటలోకి పోయి అన్నిటికన్నా పొడవైన గులాబీ మొక్కను తీసుకురా, వచ్చిన దారిలో మాత్రం రాకూడదు. శిష్యుడు గులాబీ తోటలోకి పోయి ఉత్తి చేతులతో వచ్చాడు. ఏమైంది? గులాబీ తోటలోకి వెళ్ళగానే ఓ పొడవైన గులాబీ మొక్కను చూశాను. దానికన్నా పొడవైనవి ఉంటాయేమోనని ముందుకు సాగాను. అన్ని పొట్టివే కనిపించాయి, కానీ వచ్చిన దారిలో రాకూడదు కదా, అందుకని ఖాళీగా వచ్చేసాను. గురువు గారు, ప్రేమ అంటే ఇదేరా అన్నారు. ఈసారి పొద్దుతిరుగుడు పూల తోటలోకి పోయి అందమైన మొక్కను తీసుకురా, ఒక మొక్కను పీకిన తర్వాత ఇంకొకటి పీకకూడదు. పొద్దుతిరుగుడు తోటలోకి పోయి ఒక మొక్కను తీసుకుని వెంటనే వచ్చేసాడు శిష్యుడు. ఇదే అందమైన మొక్క అని అడిగాడు గురూజీ. కాదు గురూజీ, గత అనుభవంతో ఈసారి నేను దొరికిన అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు, కాబట్టి కళ్ళకు అందంగా కనిపించిన మొదటి మొక్కను తీసుకొచ్చాను. దారిలో అందమైనవి ఇంకా చాలా ఉన్నాయి, కానీ రెండో మొక్కను ఎంచుకునే అవకాశం లేదు, కాబట్టి దీనితోనే తృప్తిపడి వచ్చాను అన్నాడు శిష్యుడు. ఇదేరా పెళ్లి అంటే అన్నాడు గురువు.